కిరణ్ గారు. వారు ఏం చెప్తారో చూద్దాం. విజయ్ కిరణ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్, ఇద్దరు పెద్దలు కూడా చాలా అంశాలు కూడా మాట్లాడారు. సో కోటేశ్వరరావు గారు చాలా సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. సో ఈ విధంగా ఉంటే బాగుంటుంది, మరి ఏంటి ఎట్లా ఏందనేది ఆర్థికానికి సంబంధించి. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే, ఇప్పుడు కూడా ఇంకా రోడ్లకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చేసాయి. అప్పులు కూడా మళ్ళీ అప్పటికి సేమ్ అప్పట్లాగే, వడ్డీలు కూడా అంతే మేరకు. అంటే అప్పుడు రూపాయలు 12% వడ్డీకి తెస్తే ఇప్పుడు 8 నుంచి 9%. పెద్ద మార్పు లేదు అనేది బయట చర్చ. ఏం చేయబోతున్నారు సార్? సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పకుండా ఏ విధంగా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఊరికే అంతవరకే వదిలేసి మనం ఇంకేం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన హయాంలో చేసినటువంటి అనేక తప్పిదాలు, రంగులు వేయటానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయటానికి 100 కోట్లు, సరిహద్దు రాళ్లకి 100 కోట్లు, అంటే ఈ రకంగా దుబారా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్లు అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, ఎలక్ట్రిక్ సిస్టమ్ అయితేనేమి, వీటన్నిటిలో కూడా చాలా తీవ్రమైనటువంటి వివక్షకు గురైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎప్పుడైతే మనకు రోడ్ కనెక్టివిటీస్ ఉంటాయో తద్వారా మనకి అనేక రకాలైనటువంటి పెట్టుబడులకు సంబంధించి కానీ, వ్యాపారాలకు సంబంధించి కానీ ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉండేది. మరీ దారుణం ఏంటంటే ఈ రోడ్లు లేకపోవటం వల్ల ఆ గుంతల రోడ్లలో ప్రయాణం చేసి అనేక మంది చనిపోయిన పరిస్థితి కూడా యాక్సిడెంట్ల ద్వారా కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆ హయాంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా ఏదో మనమే చేసాం, ఈ ప్రభుత్వమే చేసింది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వీళ్ళకి మరి నోటికి మరి ఎలా వచ్చిందో ఏంటో కానీ 2,93,000 కోట్లు అప్పు చేశారు, 2,93,000 కోట్లు అప్పు చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఏదైనా సరే మేము చెప్పేస్తాం, మా మీడియా ఉంది, మేము చెప్పిందే నిజం అనుకుంటారు అనేటువంటి వాళ్ళు భ్రమల్లో ఉంటారా లేదా ప్రజల్ని భ్రమల్లో నెట్టాలని చూస్తారా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కాగిచ్చిన రిపోర్టు ప్రకారం కూడా 2024-25 సంవత్సరానికి 81,597 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న మాటను ఎవరూ కూడా కాదనలేనటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఏప్రిల్ మే నెలల్లోనే 38,700 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అంటే ఏప్రిల్ మే 24కే వాళ్ళ 2 నెలలకే 38,700 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే మనం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పు 24-25కి సంబంధించి 42,897 కోట్లు. అయితే దాన్ని వీళ్ళు పెంచి చూపించేస్తా ఉన్నారు. వీళ్ళకి నోటికి ఎంత వస్తే అంత, ఏదొస్తే అంత చెప్పేస్తాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనేటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ 25-26కు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం చేసిన అప్పులు 1,19,000 కోట్లు. అయితే 2,93,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏం జరుగుతూ ఉంది, అప్పు తీసుకొస్తున్నప్పుడు ఆ డబ్బులు ఏం జరుగుతుంది అది కూడా మనం తెలుసుకోవాలి కదా. ఈ రోజున ఈ ఇళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, గతంలో మనకి భవిష్యత్ తరాల ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత విద్య ద్వారా ముందుకెళ్ళి తద్వారా ఈ రాష్ట్రానికి ఒక యువశక్తిని, చదువుకున్నటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి యువతని ముందుకు తీసుకురావడం ద్వారా, వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసేటువంటి ద్వారా మనకు ఆర్థికమైనటువంటి పరిపుష్టి కాకుండా ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా బలంగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా గత 5 సంవత్సరాలు ఇంట్లో 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా కేవలం ఒక్కళ్ళకే చదువుకునేటువంటి అవకాశం ఉండేలాగా చేయటం ద్వారా అప్పుడు ఏం చేశారు, పిల్లల్ని 3 పిల్లలుంటే మగపిల్లాన్ని స్కూల్కి పంపించారు, 6 పిల్లల్ని పంపించారు. అంటే కిరణ్ గారు అనేది వారు కూడా అదే చెప్పారు. అంటే సంక్షేమంతోని ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి, ఇప్పుడు కూడా అప్పట్లాగే ఖర్చు చేస్తున్నారు. కానీ ఆదాయం వచ్చే పనులు ఏం జరుగుతున్నాయి, ఏం వస్తున్నాయి, ఎక్కడ వస్తుంది అనేది వారు లేవనెత్తినటువంటి ప్రశ్న. ఇప్పుడు పెట్టేటువంటి ఖర్చు, ఈ పిల్లలకి సంబంధించిన ఇచ్చేటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్, ఇది సంక్షేమం మాత్రమే కాదు. పిల్లలకి ఉత్తమమైనటువంటి విద్యని, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి యువశక్తి వస్తుంది కదా, చదువుకున్నటువంటి యువశక్తి వస్తుంది. తద్వారా ఈ రిజల్ట్స్, అంటే ఈ రోజు మనం ఒక పని చేస్తే భవిష్యత్ తరాలు, అందుకేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదో ఇన్స్టెంట్గా ఇవాళకి మన ఏదో గ్యాస్ వస్తే ఇన్స్టెంట్గా ఏదో ఈనోనో ఏదో తాగుతుంది, అటువంటివి ఉండకూడదు. ఆ మనిషికి ఉండేటువంటి ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేయాలా, భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా చేయాలా. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేసే ఏ పని అయినా సరే భవిష్యత్ తరాలకి
ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లగాడు రేపొద్దున అతను ఒక వయసు వచ్చి అతను ఉద్యోగ కల్పన రావాల్సిన సమయంలో ఇతను పూర్తిగా నైపుణ్యంతో ముందుండాలనేటువంటి ప్రయత్నం ఇవాళ పిల్లలకి ఇచ్చేటువంటి ఇవి కాదు. ఇవి ఏ విధంగా కూడా కేవలం సంక్షేమం అంటానికి లేదు. ఇది యువత మీద పెట్టుతున్నటువంటి పెట్టుబడి. యువత పెట్టుబడి పెట్టడం ద్వారా బలమైనటువంటి యువత దేశానికి వెన్నెముక. అటువంటి యువతని చదువుకునేటువంటి మార్గంలో పెడుతున్న దాన్ని మనం ఎవరం కూడా కాదనలేటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి ఈ తప్పుడు ఆరోపణల ద్వారా ఏమంటా ఉన్నారు, ఎవరైనా ఇన్వెస్టర్లు వస్తే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అశాంతి ఉంది, ఇక్కడ రప్ప తలకాయలు కోస్తాము, రక్తపాతం సృష్టిస్తాము, తద్వారా వచ్చేటువంటి ఇన్వెస్టర్లు మరి దారుణం ఏంటంటే ఇన్వెస్టర్లని లోపలేస్తా అంటాడు, జైలుకి పంపిస్తా అంటాడు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏమీ రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వైజాగ్లో వస్తున్నటువంటి పెట్టుబడుల వెల్లువ చూస్తూ ఉంటే మీరు అనేకమైనటువంటి నేను నిన్ననే చెన్నైలో ఒక స్నేహితుడు ఉన్నాడండి. ఆ స్నేహితుడు ఒక మెసేజ్ పంపించాడు. నేను ఆశ్చర్యపోయా, ఏంటిది తమిళ్లో ఉంది ఏంటంటే తమిళనాడు గ్రూప్స్లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. తమిళనాడు గ్రూప్స్లో ఇదిగోండి మీరు చూడండి, తమిళనాడులో ఉన్నటువంటి గ్రూప్స్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి,